ది హీరో ఇంగ్రీడియంట్ ఆఫ్ మై స్కిన్ కేర్ ఇస్తుంది. వైట్గా చేసేది కొంచెం మనకి గ్లో వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ మై సెకండ్ బాటిల్ ఇన్ ఇట్. ఒక్క స్కిన్ కేర్ ప్రోడక్ట్ విచ్ ఐ రిగ్రెటెడ్ నాట్ స్టార్టింగ్ ఎట్ మై చైల్డ్ ఏజ్. లైక్ హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలేఖ అన్స్క్రిప్టెడ్. ఏంటా డబ్బా పట్టుకుని వచ్చాను అనుకుంటున్నారా? సో ఇవాళ అయితే నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూపిద్దాం అనుకున్నాను అనమాట. సో నాకైతే స్కిన్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది నా రొటీన్లో. అండ్ టు బీ ఆనెస్ట్, నా స్కిన్ అయితే ఇప్పుడు ఉన్నంత హెల్తీగా లేకుండే అనమాట, ఎస్పెషలీ ఆఫ్టర్ మై టీనేజ్. సో నేను నా స్కిన్ని ఎలాగా బెటర్ చేశాను అన్నది చేద్దాం అనుకున్నాను, సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్ ఆల్సో. సో నేను లాస్ట్లో ఫాలో అయిన టిప్స్ చెప్తాను, ఎందుకంటే నా స్కిన్లో ఆఫ్టర్ ఎస్పెషల్లీ మై టీనేజ్ లాట్ ఆఫ్ పింపుల్స్ ఉండే, పిగ్మెంటేషన్ ఉండే, డ్రై స్కిన్ ఉండే, మెనీ థింగ్స్. బట్ ఇప్పుడైతే చాలా బెటర్ అయింది. సో వాట్ హెల్ప్డ్ మీ పర్సనలీ అన్నది నేను లాస్ట్లో చెప్తాను. బట్ ఫస్ట్ అయితే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూద్దాము. ఎన్నో నైకా ప్రోడక్ట్స్ హాల్స్ పెడుతూ ఉంటాను కదా, సో ఏం చేస్తాను ఆ ప్రోడక్ట్స్ అంటే వాడతాను, ఎలా వాడతాను అన్నది చూద్దాము. So first and the foremost thing is I'll use a face wash only. So soap అయితే పెట్టాను ఫేస్కి, సో ఫేస్ వాష్. సో నేను ప్రోడక్ట్స్ని యూజువల్గా స్విచ్ చేస్తూ ఉంటాను. కరెంట్గా అయితే నేను ఎథిక్ గ్లో వాళ్ళ ఫోమ్ ఫేస్ వాష్ వాడుతున్నాను. ఇట్ ఈస్ ఫర్ పిగ్మెంటేషన్ అండ్ స్కిన్ లైట్నింగ్. స్కిన్ వైట్నింగ్ కాదు, ఇట్స్ ఫర్ స్కిన్ లైట్నింగ్. అంటే స్కిన్ కాంప్లెక్స్ని కొంచెం ఫేర్గా చూపిస్తుంది, వైట్గా చేసేది కొంచెం మనకి గ్లో వస్తుంది అనమాట. సో ఆఫ్టర్ మై ఫేస్ వాష్, సో I use products on my skin like ఇది విటమిన్ సి. సో మార్నింగ్ అయితే నేను వైటమిన్ సి వాడతాను. ఇదైతే ఫ్రమ్ ద బ్రాండ్ మినిమలిస్ట్. మీకు ఏ విటమిన్ సి అయినా ఓకే, నాకు ఇది మంచిగా అనిపించింది. సో ఇదైతే ఎంప్టీ అవుతూ ఉంటుంది, నేను రీపర్చేస్ చేస్తూనే ఉంటాను. అండ్ దెన్ ఈ మధ్య ఐ థింక్ ఇది నేను లాస్ట్ ఒక 15-20 డేస్ నుంచి స్టార్ట్ చేశాను, బట్ మంచిగా వర్క్ అవుతుంది. ఇట్స్ ఫర్ మై డార్క్ సర్కిల్స్. ఇది మెల్లిమెన్ నుంచి, ఇది మీకు డ్రగ్ స్టోర్లో కూడా ఎక్కడైనా దొరికేస్తుంది. అండర్ ఐ రోలర్ అనమాట. సో జస్ట్ ఇలాగా అండర్ ఐస్ కింద రోల్ చేసుకొని దాన్ని సోకిన్ అవ్వనిస్తే సరిపోతుంది. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ మార్నింగ్ అండ్ నైట్ ఆల్సో. అండ్ దాని తర్వాత అయితే ఇంకా ఒక సీరం. సో ఇదైతే స్నేల్ మ్యూజిన్. సో స్నేల్ మ్యూజిన్ వల్ల స్కిన్ మంచిగా ప్లమ్గా అయిపోతుంది, స్కిన్కి మంచి మాయిశ్చరైజింగ్ లాంగ్ అవర్స్ ఉంటుంది. నాకు ఇది ప్రోడక్ట్స్ పడ్డాయి. సో దిస్ ఇస్ మై సెకండ్ బాటిల్ ఇన్ ఇట్. సో మా చెల్లికి పడలేదు. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ స్కిన్ టు స్కిన్. సో మీరు చెక్ చేసుకోండి మీకు పడుతుందా లేదా అన్నది. సో ఇలాగ దీన్ని కూడా ఒక 1-2 డ్రాప్స్ తీసుకొని స్కిన్కి అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇది అబ్జార్బ్ అయ్యాక ఐ విల్ యూస్ ఒక సేమ్ దాంట్లోనే మాయిశ్చరైజర్ కూడా ఉంది. సో ఈ మాయిశ్చరైజర్ని కూడా యూజ్ చేస్తాను పోస్ట్ దాట్. సో మన సిటిఎం అయిపోయింది కదా, క్లెన్స్, టోన్, మాయిశ్చరైజ్. సో ఇదైతే ఒక రొటీన్ అనమాట. సో మీరు అలా సింపుల్గా ఒక రొటీన్ ఉంచుకోవాలంటే యూ కెన్ ఫాలో దిస్ సిటిఎం, క్లెన్స్, టోన్ అండ్ మాయిశ్చరైజ్. సో నేనైతే ఈ 3 స్టెప్స్ వాడతాను. అండ్ ఆఫ్టర్ దట్ ది హీరో ఇంగ్రీడియంట్ ఆఫ్ మై స్కిన్ కేర్ ఈజ్ మై సన్ స్క్రీన్. సో ఏది స్కిప్ చేసినా, ఇదైతే అస్సలు స్కిప్ చేయను. అ హార్డ్ లెసన్ లెర్న్డ్. సో నా స్కిన్ కేర్ గేమ్ అంతా చేంజ్ చేసిన ఒకే ఒక ప్రోడక్ట్ ఈజ్ మై సన్ స్క్రీన్. సో ఎందుకు ఈవెన్ ఆన్ రెయినీ డేస్ నేను ఇంట్లో కూర్చున్నా, మబ్బులు పట్టినా కూడా యూజ్ మై సన్ స్క్రీన్ ఫర్ షూర్. చాలా బెటర్గా హెల్ప్ చేసింది నాకు స్కిన్కి, నా స్కిన్ మంచిగా అవ్వడానికి. దీంట్లో నేను చాలా ప్రోడక్ట్స్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాడాను. బట్ ఎక్కువగా వాడేదైతే ఇదే డర్మాకోది. ఆల్మోస్ట్ రీపర్చేస్ ఎన్నిసార్లు రీపర్చేస్ చేశానో నాకే తెలీదు. సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ లైక్. ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. సో బ్లెండింగ్కి, ఎస్పెషల్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు బ్లెండ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫార్ములా కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ అప్ వీ హ్యావ్ లిప్ బామ్స్. సో నా దగ్గర అయితే ఇన్ని లిప్ బామ్స్ ఉన్నాయి. సో లిప్ బామ్స్ నాకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నాకు చాలా పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్నాయన్నమాట, అండ్ డ్రై లిప్స్ ఈజీగా డ్రై అయిపోతాయి. సో అందుకని డిఫరెంట్ లిప్ బామ్స్ ఫర్ డిఫరెంట్ పర్పస్. ఇదైతే సేమ్ మెల్లిమెన్ నుంచి. ఇది నాకైతే డర్మటాలజిస్ట్ కూడా సజెస్ట్ చేశారు ఫర్ లిప్ లైట్నింగ్.
సో చెప్పాను కదా పిగ్మెంటేషన్ ఉంటుంది కాబట్టి మొత్తం అయితే వైట్ చేసేయలేము, ఇట్స్ జెనెటిక్స్. కాబట్టి దాన్ని కొంచెం బెటర్ చేయడానికి అయితే మెల్లిబెన్ వాడతాను. అండ్ SPF 50 ఉన్నది. ఆఫీస్కి వెళ్తున్నా, బయటకు వెళ్తున్నాను, వేర్ మై లిప్స్ ఆర్ డైరెక్ట్లీ గెటింగ్ ఎక్స్పోజ్ టు సన్లైట్ అనుకున్నప్పుడు నేను వాడేదైతే ఇది విష్ కేర్ సెరమైడ్ లిప్ బామ్. సో ఇదైతే బటరీ స్మూత్గా ఉంటుంది, ఈజీ టు అప్లై అండ్ రీఅప్లై ఆల్సో. సో ఇదైతే నా బ్యాగ్లో ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళినప్పుడు రీఅప్లై చేయడానికి, బయటికి వెళ్ళినప్పుడు రీఅప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇదైతే మినిమలిస్ట్ది, ఇది కొంచెం ఏమంటారు ఫార్ములేటెడ్ వన్. సో అందుకని ఇది కూడా వన్స్ ఇన్ ఎ వైల్ స్విచ్ చేస్తూ యూస్ చేస్తూ ఉంటాను. సో నాకు ఇవైతే ప్రోడక్ట్స్ డెఫినెట్గా చాలా బెనిఫిట్ అయ్యాయన్నమాట. అండ్ ఇదైతే నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్, ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇది ఫేస్ వాష్, దెన్ ఫాలోడ్ బై ది అండర్ ఐ క్రీమ్, విటమిన్ C సీరమ్, దెన్ మ్యూజిన్ అండ్ మాయిశ్చరైజర్, దెన్ లిప్ బామ్ అండ్ ఆల్, దెన్ అ సన్ స్క్రీన్. సో ఇదైతే నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. నేను డైలీ ఆల్మోస్ట్ మేకప్ అస్సలు చేసుకోను, ఈ ప్రోడక్ట్స్కే మంచి లుక్ వస్తుంది. అండ్ దెన్ కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ ద డే, ఆఫీస్ నుంచి వచ్చాకైనా ఈవినింగ్, సో నైట్ రొటీన్ అయితే అగైన్ ఐ విల్ డూ అ ఫేస్ వాష్. సో ఒకవేళ మేకప్ లాంటిది ఉంటే మేకప్ రిమూవర్ యూస్ చేసి తీసేస్తాను, లేకపోతే I'll go have my face wash again, మంచిగా దాంతో ఎతిగ్లోతోనే చేసేసుకుంటున్నాను. అండ్ దెన్ ఐల్ కమ్ అండ్ నైట్ ఎక్స్ఫోలియంట్స్ వాడతాను స్కిన్కి. సో గ్లైకాలిక్ యాసిడ్ ఒకటి ఎక్స్ఫోలియంట్ అనమాట నేను వాడేది, ఇది ఆర్డినరీ బ్రాండ్ నుంచి గ్లైకాలిక్ యాసిడ్. ఇదైతే ఒక గేమ్ చేంజర్ నా స్కిన్ కేర్ రొటీన్కి అయితే. ఇది యు నేమ్ ఇట్, అంటే పిగ్మెంటేషన్ అవ్వచ్చు, డార్క్ స్పాట్స్, లైక్ క్రాక్డ్ హీల్స్, అండర్ ఆర్మ్స్ ఆర్ యూనో మోచేతులు, మోకాళ్ళు బ్లాక్నెస్ ఉన్నా కూడా ఇది రిమూవ్ చేస్తుంది. జస్ట్ మీరు కొన్ని డ్రాప్స్ లాగా తీసుకొని జస్ట్ యూ కెన్ జస్ట్ అప్లై అనమాట. బట్ ఎన్ష్యూర్ దట్ విచ్ ఎవర్ పార్ట్ యూ ఆర్ యూజింగ్ అది క్లీన్గా ఉంటుంది అనేసి. సో ఇదైతే మ్యాజిక్ పోర్షన్ అండి, డెఫినెట్లీ బై. మీకు ఎక్స్ఫోలియన్స్ పడుతున్నాయి అంటే సెన్సిటివ్ స్కిన్కి పడకపోవచ్చు, సో చెక్ అండ్ యూస్. ఈ బాటిల్ కూడా అయిపోవచ్చింది, మళ్ళీ దీని అయితే తీసుకోవాలి. సో అయితే నేను వన్స్ ఇన్ అ వైల్ వాడతాను. ఈవెన్ ఫర్ హెయిర్ ఆల్సో యూ కెన్ యూస్ ఆరామ్సే. లేకపోతే ఆల్టర్నేట్ డేస్ ఐ యూజ్ అ లాక్టిక్ యాసిడ్ సీరమ్. ఇదైతే సుగంధ నుంచి 5% లాక్టిక్ యాసిడ్ సీరమ్, మీకు నచ్చిన బ్రాండ్ నుంచి తీసుకోవచ్చు. సో నేను ఇది ఆల్టర్నేట్ డేస్ వాడతాను ఇన్ ద నైట్. సో ఇది కూడా ఒక ఎక్స్ఫోలియంటే, స్కిన్ని లైటన్ చేయడానికి యూస్ అవుతుందన్నమాట. సో ఎక్స్ఫోలియేట్ చేస్తే తెలుసు కదా, డెడ్ స్కిన్ సెల్స్ అన్నవి రిమూవ్ అయిపోతుంది. సో అలా రిమూవ్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా మనం ఒక మంచి మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయాలి, సో స్కిన్ సూతింగ్గా పనిచేస్తుంది అనేసి. సో అగైన్ నేనైతే ఇది మళ్ళీ వాడతాను. ఎనీ సీరమ్ యూ కెన్ యూస్. సో స్కిన్కి మంచిగా కొంచెం ఎక్స్ఫోలియేట్ చేయగానే అది బెటర్ అవుతుంది. ఆర్ అది యూజ్ చేయని రోజు కూడా యూజ్ చేస్తాను, బట్ లాక్టిక్ యాసిడ్ సీరమ్ ఆర్ ఎక్స్ఫోలియంట్ యూజ్ చేయని రోజు అగైన్ మళ్ళీ ఇది కూడా వాడుతున్నాను నేను, అండర్ ఐ క్రీమ్. ఐ ఆల్సో దెన్ యూస్ మాయిశ్చరైజర్. నైట్ అయితే ఎక్స్ట్రా హైడ్రేషన్ ఉండాలి అని ఇది వాడుతున్నాను. ఇది లారియల్ ప్యారిస్ది రివైటా లెఫ్ట్ హైలరానిక్ యాసిడ్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అనమాట. ప్యాకేజింగ్ కూడా మస్తు ఉంది, సో చూడండి మీరే, ఉంది చాలా లైట్ వెయిట్. చూడండి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లో. సో మంచి చాలాసేపు హైడ్రేటింగ్ కూడా ఉంటుంది. ఇదైతే యాక్చువల్లీ వాళ్ళు ఆల్మోస్ట్ 72 hours ఏదో కొంత ఉంటుంది, దీన్ని ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ ఇట్స్ అ నైస్ ప్రోడక్ట్. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ నాట్ లైక్ టూ ఎక్స్పెన్సివ్, బట్ మీడియం ఎక్స్పెన్సివ్, బట్ వర్త్ ఇట్. సో దాని తర్వాత అయితే నేను వన్స్ ఇన్ ఎ వైల్ అగైన్ ఆ పోర్ మినిమైజింగ్ సీరమ్ కూడా వాడతాను. ఎందుకంటే ప్రెసెంట్ నాకున్న స్కిన్ కన్సర్న్ అయితే నా పోర్సే, మీకు కనిపిస్తున్నాయో లేదో. సో నాకు ఇక్కడ చీక్స్ మీద అయితే ఓపెన్ పోర్స్ ఉన్నాయి, కొంచెం తగ్గుతున్నాయి, బట్ ఓపెన్ పోర్స్ ఇస్ వన్ కన్సర్న్ ఇప్పటికీ ఉంది. సో అందుకని అయితే వన్స్ ఇన్ అ వైల్ ఐ యూస్ అ పోర్ సీరమ్. అండ్ ఇదైతే నా నైట్ స్కిన్ కేర్ రొటీన్. సో జస్ట్ ఒక సింపుల్ 2 to 3 steps అగైన్, ఫేస్ వాష్, ఎక్స్ఫోలియంట్, సీరమ్, మాయిశ్చరైజర్ అండ్ అన్ అండర్ ఐ క్రీమ్ ఇఫ్ నీడెడ్. సో ఇప్పుడు ఐ ప్యాచెస్ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ వాటిని కూడా పెట్టుకొని పడుకోవాలి, సో డార్క్ సర్కిల్స్, పఫీ ఐస్ రాకుండా ఉంటుంది అనేసి. అయితే స్కిన్ కేర్ అనమాట. సో ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నాను, ఏమి వాడుతున్నాను అంటే అది మార్నింగ్
ఈవినింగ్. సో ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయింది నేను చాలా కన్సిస్టెంట్గా స్కిన్ కేర్ యూజ్ చేయబట్టి, ఎందుకంటే దాని రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి. ప్రీ ప్రెగ్నెన్సీ కూడా నేను కొంచెం ఫాలో అయ్యేదాన్ని. ఆఫ్టర్ మై మ్యారేజ్ అండ్ మై ప్రీ ప్రెగ్నెన్సీ ఒక 2-3 ఇయర్స్ ఇన్కన్సిస్టెంట్గా వాడాను. కొన్ని రోజులు వాడుతుండే ప్రోడక్ట్స్, మళ్ళీ కొన్ని రోజులు ఇగ్నోర్ చేస్తుండే. అండ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్, బయట బాగా తినడం, ట్రావెల్ అండ్ మల్టిపుల్ రీజన్స్ వల్ల స్కిన్ కేర్ అయితే నేను అసలు పట్టించుకోలేదు అంతగా. సో ఇన్ ప్రెగ్నెన్సీ మై స్కిన్ యాక్చువల్లీ వాజ్ రియలీ గుడ్. సో మంచిగా ఉండే, నా హెయిర్ అండ్ స్కిన్ చాలా మంచిగా ఉన్నాయన్నమాట, నీట్గా, వితౌట్ ఎనీ పింపుల్స్, మంచిగా అయింది. సో అందుకనేసి ఇంకా దాని తర్వాత ఆఫ్టర్ మై డెలివరీ కొంచెం మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వెళ్తుంది. అండ్ ఐఎమ్ ఆల్సో ఏజింగ్ కాబట్టి స్కిన్ కేర్ తీసుకోవడం ఇట్స్ ఇంపార్టెంట్ అనిపించి ఇంకా రెగ్యులర్గా రొటీన్ లాగా పెట్టుకొని ఏ ప్రోడక్ట్స్ నాకు పడుతున్నాయి, ఎక్స్పెరిమెంట్స్ అయితే డెఫినెట్గా చేస్తున్నాను. రెగ్యులర్లీ చేంజింగ్ మై ప్రోడక్ట్స్, సో ప్లేయింగ్ అరౌండ్ విత్ దెమ్, డిఫరెంట్ బ్రాండ్స్, నాకేం పడుతుంది కొంచెం రీసెర్చ్ చేసి, డర్మటాలజిస్ట్ వీడియోస్ చూసి, అప్పుడప్పుడు డర్మటాలజిస్ట్ని కలిసి కూడా నోయింగ్ వాట్ వీఆర్ డూయింగ్, అండ్ కొంచెం అలాగా ప్రోడక్ట్స్ని తిప్పుతూ ఇప్పుడైతే బెటర్ అయింది. సో కమింగ్ టు ద స్కిన్ కేర్ టిప్స్ ఐ సైడ్. సో నేను చెప్పాను కదా, నాకు టీనేజ్ తర్వాత వన్స్ ఐ స్టార్టెడ్ అవుట్, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఆ ఏజ్లో నా టీనేజ్ అయిపోయింది అన్న టైంకి చాలా పింపుల్స్ వచ్చాయి. మొత్తం పిగ్మెంటేషన్, హియర్ లాట్ ఆఫ్ పిగ్మెంటేషన్, డ్రై స్కిన్. అసలుకి నా స్కిన్ చూస్తే నాకే చిరాకు వచ్చిందనమాట ఒక పాయింట్ ఆఫ్ టైంలో. సో అలాగా డల్గా, ఏమంటారు, జీవం లేదంటారు కదా, అలా అయిపోయింది. సో అప్పుడు కోవిడ్ టైంలో నా మ్యారేజ్ ఫిక్స్ అయింది, అండ్ దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ సంథింగ్ ఆన్ స్కిన్ కేర్. మా పెద్దమ్మ చెప్పిందనమాట, డైలీ ఏదో ఒక ఫ్రూట్ పెట్టు, ఏదో ఒక ప్యాక్ పెట్టు, సింపుల్ థింగ్స్ బట్ బీ కన్సిస్టెంట్ అని. సో డైలీ ఏదో ఒక ఫ్రూట్ పెట్టేదాన్ని, బీట్ పపాయ, నార్మల్గా ఏదైనా బనానా పీల్ ఉంటుంది కదా, అదైనా ఏదో ఒకటి, టొమాటో కూడా చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ లైట్నింగ్కి. అండ్ ఫేస్ మాస్క్, బేసన్ మాస్క్, క్లీనింగ్ విత్ రా మిల్క్, హనీ, ఎక్స్ఫోలియన్స్ లాగా స్క్రబ్, కాఫీ స్క్రబ్ అలా చేయడం. అండ్ అప్పుడు కొంచెం బేసిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల యాక్చువల్లీ నాది అంతకుముందు ఆయిలీ స్కిన్ ఉండేది, ఎలా అయిందో తెలియదు, నార్మల్ స్కిన్ అయిపోయింది అనమాట. సో అది ఎలా అయిందనే నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, బట్ ఐ వాజ్ కన్సిస్టెంట్ ఇన్ యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్ అట్ హోమ్. సో రెగ్యులర్గా చేశాను అనమాట. సో స్కిన్ మంచిగా అయ్యిందనమాట. పెళ్ళి టైంకి మై స్కిన్ వాజ్ గుడ్. లాస్ట్కి 1-2 పింపుల్స్ అయితే డెఫినెట్గా వచ్చాయి బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అండ్ ఆల్, బట్ స్కిన్ యాక్చువల్లీ బికేమ్ రియలీ గుడ్. అప్పుడే నాకు స్కిన్ కేర్ మీద యాక్చువల్లీ కొంచెం అవేర్నెస్, కొంచెం ఎంతూజియాజం అన్నీ వచ్చినాయి. సో దాని తర్వాత కొంచెం రీసెర్చ్ చేసి, అసలు అంతకుముందు వాడేదాన్ని మేబీ 1 or 2 ప్రోడక్ట్స్, ఒక మాయిశ్చరైజర్ అంటే వ్యాస్లిన్ లాంటివి తప్ప అంతకుమించి ఏది వాడలేదు. బట్ దెన్ ఐ గాట్ టు నో అసలు ఫేస్ వాష్లు వాడడం ఎందుకు, సీరమ్స్ వాడడం ఎందుకు అని కొంచెం రీసెర్చ్ చేసి సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ నుంచి స్టార్ట్ చేశాను. బట్ యాజ్ సెడ్ ఐ వాజ్ నాట్ కన్సిస్టెంట్. అండ్ తర్వాత అదర్ థింగ్ హెల్ప్డ్. ఇప్పుడు ఈ కపుల్ ఆఫ్ మంత్స్, ఈ ఒక 1 year తీసుకుంటే ఐ వాజ్ రియలీ గుడ్, కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను దాని మీద. సో వాట్ హెల్ప్ మీ ఈజ్ అ వెరీ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే నేను ఏదో మంచి ఫుడ్స్ తిని మంచిగా డైలీ ఆల్మోస్ట్ కన్సిస్టెంట్గా ఉంటున్నానా అంటే ఐఎమ్ ట్రయింగ్ టు డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బయట ఫుడ్ ఆల్మోస్ట్ తినట్లేదు, చాలా తగ్గించేసాము. అండ్ ఐ స్టార్టెడ్ ఈటింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఎస్పెషలీ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్. ఇంతకుముందు చిన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదు. నవ్ ఐ లైక్ మై వెజెస్ అలాట్. చాలా వెజిటబుల్స్ తింటున్నాను, సాలెడ్స్ తింటున్నాను, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, మంచి ఒక హెల్దీ సస్టైనబుల్ లైఫ్ స్టైల్లోకి వచ్చాను. సో దానివల్ల, అండ్ మీరు నా వీడియోస్ చూస్తే నేను ఐ డ్రింక్ లాట్ ఆఫ్ ఈబీసీ జ్యూస్ కావచ్చు, గ్లో జ్యూసెస్, డీటాక్స్ వాటర్స్, సో అలాంటివి తాగడం వల్ల కూడా ఇన్సైడ్ నుంచి లైక్ నాకు ప్రోడక్ట్స్ వాడుతున్నప్పుడు ఓన్లీ మై ఫేస్కి వాడతాం కాబట్టి ఫేస్కి నెక్కి ఓన్లీ అక్కడి వరకే బాగుంది. బట్ వన్ ఐ మేడ్ చేంజెస్ టు మై లైఫ్ స్టైల్, ఓవరాల్ మై నా స్కిన్ టెక్స్చర్ అండ్ ఇవి కూడా చాలా మారాయి. వీటికి కూడా ఇంతకుముందు ఉన్న బ్లాక్నెస్ పోతుంది. గ్రాడ్యువలీ మై స్కిన్ కలర్ ఈజ్ బెటరింగ్, అంటే ఒక బ్రౌన్ స్కిన్ యాక్చువల్ బ్రౌన్ స్కిన్కి వస్తుంది అనమాట.
సో ఐ వాజ్ రియలీ హ్యాపీ విత్ ఇట్. సో యూ నీడ్ టు స్టార్ట్ ఇంటర్నల్లీ. మీరు ఒక చేంజెస్ చూడాలి, సస్టైనబుల్గా లాంగ్ రన్లో మీకు రిజల్ట్స్ ఉండాలి అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు బీ కన్సిస్టెంట్ విత్ ఇట్. డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, హ్యావ్ గుడ్ ప్రోటీన్. అది మీ హెయిర్కి, నెయిల్స్కి, ఫేస్కి అన్నిటికీ బాగా వర్క్ చేస్తుంది. యూ నీడ్ టు బీ కన్సిస్టెంట్ విత్ యువర్ డైట్. యూ నీడ్ టు కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అండ్ యూస్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్. నేను ప్రోడక్ట్స్ కొంటున్నాను అంటే ఒక 300 పెట్టే దగ్గర 100లో కూడా ప్రోడక్ట్ దొరుకుతుంది. 300, 400, 500 పెడుతున్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద బ్రాండ్, ఇట్స్ ఫార్ములేషన్ అండ్ దట్ ఈస్ షోయింగ్ మీ రిజల్ట్స్. కొన్ని ఫార్మా ప్రోడక్ట్స్, మనకి డ్రగ్ స్టోర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, కానీ కొన్ని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటాయి. సో మీరు టెస్ట్ చేసుకొని మీకు అది వర్త్ ఇట్ అంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. బట్ యూజ్ గుడ్ ప్రోడక్ట్స్, నాట్ అంత రిలవెంట్గా గుడ్ ప్రోడక్ట్స్ కాకుండా ఉండేవి వాడకండి. యూజింగ్ గుడ్ ప్రోడక్ట్స్. సో ఇవైతే నాకు బాగా యూస్ఫుల్ అయిన టిప్స్ అనమాట. సో యా, ఐ థింక్ దిస్ ఆర్ సింపుల్. స్టికింగ్ టు ద బేసిక్స్ ఇస్ వాట్ హెల్ప్ మీ. అండ్ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్ అండ్ స్కిన్ కేర్. అండ్ డెఫినెట్గా నాకేమన్నా కొత్త ప్రోడక్ట్స్ పడుతున్నాయి అన్నా, ఇట్ ఈస్ హెల్పింగ్ మీ అన్నా కూడా డెఫినెట్గా ఐ విల్ టెల్ యూ పీపుల్ ఇన్ ద కమింగ్ వీడియోస్. సో చెప్పాను కదా, బట్ ప్లీజ్ డోంట్ స్కిప్ యువర్ సన్ స్క్రీన్. బీట్ బాయ్స్, గర్ల్స్, ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఏజ్ గ్రూప్. చెప్పాలంటే నేను మా బుడ్డోడికి కూడా సన్ స్క్రీన్ స్టార్ట్ చేసేసాను. బికాజ్ ఐ రిగ్రెటెడ్ ఒక్క స్కిన్ కేర్ ప్రోడక్ట్ విచ్ ఐ రిగ్రెటెడ్ నాట్ స్టార్టింగ్ ఎట్ మై చైల్డ్ ఏజ్. లైక్ చిన్నప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే రిగ్రెట్ అయ్యే ఒక ప్రోడక్ట్ ఈజ్ ద సన్ స్క్రీన్. అంతే. ఇట్ ఈస్ అ గేమ్ చేంజర్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ యూఆర్ గెటింగ్ ఇన్ టు యువర్ 30s, విల్ నీడ్ లాట్ ఆఫ్ మీ స్కిన్కి ఏజింగ్ దగ్గర నుంచి చాలా రింకిల్స్, ఫైన్ లైన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో బట్ హ్యావింగ్ ఎ గుడ్ స్కిన్ కేర్ వుడ్ help you buy some time and look good. So a skincare routine is now a basic minimum to look presentable, to look మంచిగా హెల్తీగా స్కిన్ ఉండడానికి. యా, అండ్ కొంతమంది అయితే న్యాచురలీ దే జెనెటికలీ ఆర్ బోర్న్ విత్ గుడ్ స్కిన్, దే ఆర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అనమాట. ఐ థింక్ నాకు ఇట్స్ మీడియం. మై స్కిన్ ఈజ్ నాట్ బ్యాడ్, నాట్ సూపర్ గుడ్. సో ఐ విల్ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ దాట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలేఖ అన్స్క్రిప్టెడ్. నేనైతే డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్స్ అయితే లింక్స్ ట్యాగ్ చేస్తాను. సో మీకు ఏదైనా ప్రోడక్ట్ బై చేయాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఎక్కడి నుంచైనా తీసుకోండి. వేర్ యూ ఫైండ్ కాంపిటేటివ్లీ బెటర్ ప్రైసింగ్, or me nearby any store. If you feel like going also, do buy but check the authenticity and take the products. So yeah, so that's it for my video. In the coming video I'll do my hair care routine also. And chaala mandi na friends adigina video hair care routine aithe. So I think in coming days I'll definitely try doing that. So please do show some love to my videos. And ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. That's it for this video. See you all in the next video. Bye bye.